నమస్కారం. నా పేరు మధు అన్న, అధ్యక్షుడు తెలుగు కళా సమితి. ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద తెలుగు ఫైన్ ఆర్ట్ సొసైటీ న్యూ జెర్సీ. With love we also call TFAS, which is very popular in New Jersey state. తెలుగు కళా సమితి 40 సంవత్సరాలుగా న్యూ జెర్సీ ప్రజలకి, తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలు మరపురానివి, మర్చిపోలేనివి. వాటిల్లో ఒక ముఖ్యమైన కార్యక్రమం తెలుగు కళా సమితి వారు జరిపే త్రిమూర్తి ఫెస్టివల్. త్రిమూర్తి ఫెస్టివల్ అంటే త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రికి వారికి గౌరవంగా పాటలు పాడి నివాళులు అర్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆరాధన చేస్తాం. మామూలుగా త్యాగరాజ ఆరాధన అనే దానికి బదులు త్రిమూర్తి ఆరాధన. ఈ ముగ్గురు వాగ్గేయకారుల పాటలతోటి న్యూజెర్సీలో ఉన్న మ్యూజిక్ టీచర్లు అందరూ వచ్చి పాడతారండి. అది ఒక అద్భుతమైన దృశ్యం, వీణుల విందు. మేమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. దీనికి సుమారు ఉదయం 8:30కు మొదలుపెట్టి 6 గంటల వరకు సుమారు 500 నుంచి 600 దాకా ఆపకుండా ధారావాహికంగా వస్తూనే ఉంటారు. ఎన్నో స్కూళ్ళు, న్యూజెర్సీలో ఉన్న ముఖ్యమైన స్కూళ్ళు అన్నీ కూడా రిజిస్టర్ చేసుకొని వారి పిల్లలతోటి, వారి స్టూడెంట్స్ తోటి ఈ ముగ్గురు వాగ్గేయకారులకి కొన్ని పాటలు పాడి వారు కూడా ఆ ట్రిబ్యూట్స్ అర్పించడం ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా మేము పిలిపించాము సంగీత కచేరీల కోసం. హ్యారిస్బర్గ్ నుంచి శ్రీమతి రాధిక గారు వచ్చి శ్యామశాస్త్రి గారి కీర్తనలను, ముత్తుస్వామి దీక్షితులు గారికి మన న్యూజెర్సీ నుంచి మంజుల రామచంద్రన్ గారు, టెక్సాస్ డల్లాస్ నుంచి వచ్చారు శ్రీమతి విశాల అవధానం గారు త్యాగరాజు గారి స్వామి కృతులు ఆలపించడానికి. ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా సంతోషం. మీరందరూ చూస్తున్న ప్రతి ఒక్కరికి, వింటున్న ప్రతి ఒక్కరికి మా విజ్ఞప్తి, తెలుగు కళా సమితి ప్రోగ్రాములకి చేయూతనివ్వండి, సహకరించండి, హాజరవ్వండి. మీరు హాజరైతేనే మా కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి. నమస్కారం అండి. నా పేరు వెంకట సత్యతాత, తెలుగు కళా సమితి కార్యదర్శి, సెక్రటరీని. మేము 40 సంవత్సరాలుగా చేస్తున్న ఎన్నో ప్రోగ్రాముల్లోని మాకెంతో తృప్తినిచ్చే ప్రోగ్రాము త్రిమూర్తి డే. ఈ కార్యక్రమం చేయడంలో మాకు 3 ముఖ్య ఉద్దేశాలండి. మొదటిది త్రిమూర్తుల్ని గౌరవించుకోవడం. ఓకే, వారిచ్చిన వాగ్గేయకారులు, వారిచ్చిన సాంప్రదాయాన్ని, సంగీత సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది మొదటి ఇది. రెండో ఉద్దేశం ఏంటంటే, మాకు న్యూజెర్సీలో ఎంతో అదృష్టం అండి. చాలామంది సంగీతాన్ని నేర్పించే టీచర్లు ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది మేము ఇచ్చే ట్రైబ్యూట్ అండి. వాళ్ళకి ఎంతో వాళ్ళు చేస్తున్న సంగీతానికి వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు న్యూజెర్సీలో. వాళ్ళందరికీ కూడా గౌరవిస్తూ ఒక ప్లాట్ఫామ్ కల్పించడం. మూడోది, ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా దగ్గరగా ఉండి వాళ్ళు మన సాంప్రదాయాల్ని ఇంత దూరం ఉన్నా సరే సంగీతాన్ని వాళ్ళ ఆసక్తిని కలిగించి వాళ్ళందరికీ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అది ఇంకొక మూడో కారణం. సో దీని నుంచి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి TV5 అండ్ మన టీవీ వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు.
నమస్కారం. టీఫాస్ మెంబర్స్కి, నాన్ మెంబర్స్కి అందరికీ, ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు. సో ఇవాళ మేము చక్కగా టీఫాస్ ఆధ్వర్యంలో ఈ త్రిమూర్తి ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీంట్లో అంతా సంగీత విద్వాంసులు, సంగీత కళాశాలల నుంచి ఈ టీచర్లు, చిన్న చిన్న స్టూడెంట్స్, చిన్న చిన్న వాళ్ళు ఎంతో ముద్దుగా చక్కటి కీర్తనలు, తర్వాత సరిగమలతో కూడినటువంటి పాటలు ఎన్నో చక్కగా ఇవాళ రోజంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చక్కగా మా అందరికీ వీణుల విందుగా బోల్డని కీర్తనలు, తర్వాత పాటలు మాకు అందిస్తున్నారు వాళ్ళు. సో ఇవాళ మాకు ఇక్కడ వెండర్స్ కూడా ఉన్నారు. మా కమిటీ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పొద్దున 4 నుంచి మేమందరం చక్కగా మొదలు పెట్టుకొని ఈ ఫంక్షన్లో ఫుల్గా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ న్యూజెర్సీలో నుంచి వస్తున్న ఒక 500-600 మందిని, ఈ లైక్ మైండెడ్ పీపుల్ని, సో మేమంతా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాము. ఈసారి మేము బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అందరం మాది అనుకొని ఈ ఫంక్షన్ చేస్తున్నాము. సో మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. సో తప్పకుండా మీరు టీఫాస్ ఫంక్షన్లకి మీరు నెక్స్ట్ టీఫాస్ ఫంక్షన్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. TV5 మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నా పేరు శశిగిరిరావు కంపమెట్టు. 2024-2026 సంవత్సరానికి మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాను. కల్చరల్ అండ్ యాన్యువల్ ఈవెంట్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. ఈరోజు ఇక్కడ సోమర్సెట్లోని ఆనంద్ మందిర్లో త్రిమూర్తి డే సెలబ్రేషన్స్ టీఫాస్ చాలా అంత ఘనంగా జరుపుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీ. సో గత 40 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా సంగీత వాగ్గేయకారులు, గొప్ప విద్వాంసులు అయినటువంటి శ్రీ త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి గారికి ఘనంగా ఆరాధనోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రముఖ స్కూల్స్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విదూషిమనులు వచ్చి, విద్వాంసులు వచ్చి వారి యొక్క అంజలి ఘటించారు. కీర్తనలన్నీ కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు పిల్లలు. ఒక 500 మెంబర్స్ దాకా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఈ టీఫాస్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. The event at TFAS Trimurti Day is going incredibly well. It has so many amazing performers, including kids and teachers and like real professionals actually, I'd have to say. And they're amazing instrumentalists, and it's a great way to just embrace your culture. And yeah, it's been a great event so far. మన టీవీ ప్రేక్షకులకి, TV5 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు వాణి కూనిశెట్టి. నేను తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీకి ట్రెజరర్గా 2024-2026 ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు జరుగుతున్న త్రిమూర్తి డే ఫెస్టివల్ ఇది టీఫాస్ వాళ్ళకి చాలా గర్వకారణము. ఎందుకంటే ఇలాంటి ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నందుకు కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాము. ఈ సంవత్సరం మేమందరం బాధ్యత చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. Hi, we're from T5. My name is Satvika Shekhar, and we are learning music, Carnatic music, under Srimati Manjula Ramachandran, and we are so excited to be representing our culture in this program. And we're so grateful for this opportunity. We're performing, and this is a great opportunity to represent our culture. We're performing Parvati Patim by Muthuswami Dikshitar. మన ఎస్డిపి మీకు ఉంటుంది, ఎస్డిపి ఎస్ఎస్బిటి. అలాగే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా సంగీత టీచర్లు, డ్యాన్స్ టీచర్ వాళ్ళందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ టీఫాస్ తెలుగు కళా సమితి ఏదైతే ఉందో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని, వీరి ద్వారా ఎంతమంది మంచి జరగాలని తప్పకుండా కోరుకుంటూ తెలుగు కళా సమితి నిర్వహించే త్రిమూర్తి డే ఈవెంట్కి వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు. ఇంత సంబరంగా జరుగుతుందో మేము మాటల్లో చెప్పలేకపోతున్నాము. సంగీత విద్వాంసులు భక్తితో శృతి లయలతో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అలాగే మా టీఫాస్ వారిది ఉగాది ఈవెంట్ ఏప్రిల్ 12కి ఉంది. మీరు అందరూ విచ్చేసి దాన్ని కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. టీఎఫ్ఎస్ అంటే మన తెలుగు అసోసియేషను మోర్ దెన్ 40 years వీఆర్ డూయింగ్ త్రిమూర్తి డే కాబట్టి 3 కాన్సెప్ట్లు ఉంటాయి. అన్నీ తెలుగు అసోసియేషను ఇది కమ్యూనిటీ ఫంక్షన్గా కింద చేస్తారు. ఆల్ సౌత్ ఇండియన్స్ విల్ బి దేర్ అన్నమాట. ఈరోజు చాలామంది వచ్చి ప్రోత్సహించారు. చాలా పిల్లలు పెద్దవాళ్ళు ఈ న్యూయార్క్ న్యూజెర్సీలో ఉన్న ఆర్టిస్టులందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అందరికీ స్వాగతం. నా పేరు బండారు వెంకటరాజారావు. నేను ఈ సంస్థని తెలుగు లలిత కళా సంస్థకి వన్ ఆఫ్ ది ఫౌండర్స్. అంటే నేను ఈ ప్రారంభించిన వాళ్ళలో నేను ఉన్నానన్నమాట. త్రిమూర్తి దినం అంటే ఆ ముగ్గురు మహా వాగ్గేయకారులు వాళ్ళు చెప్పినటువంటి పాటల్ని పాడి వచ్చినటువంటి ప్రేక్షకుల్ని ఆనందపరుస్తారు. సంగీతం అనేది ప్రతి ఒక వయసుతో పని లేదు, జాతితో పని లేదు, భాషతో పని లేదు. ప్రతి వాళ్ళకి సంగీతం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎవరైనా మంచి పాట పాడితే చిన్న పిల్ల 2 సంవత్సరాల పిల్ల 2 నెలల పిల్ల బాబు అయినా కూడా దే విల్ డాన్స్. దట్ ఈజ్ సంగీతం. అటువంటి కార్యక్రమాలని ఈ తెలుగు కళా సమితి చక్కగా నిర్వహిస్తుంది. అందుకు వాళ్ళందరికీ మా పాడిన వాళ్ళ గాయకులకి అధ్యాపకులకి మా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.